మనోజ్ మస్తానీ గారు ఒక కామెంట్ పెట్టారండి. సార్ హెయిర్ లాస్ చాలా అవుతుంది సార్, ఆల్మోస్ట్ బట్ట వచ్చేసింది సార్, హెయిర్ రీగ్రోత్ కి ఏదైనా జెన్యూన్ గా ఉండేటివి చెప్పండి సార్ అని అంటున్నారు. మనోజ్ గారు, మీ కామెంట్ కి నేను వీడియో రిప్లై ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది సబ్స్క్రైబర్లకి, ప్రజలకి, వీక్షకులకి ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ గా ఉంటాయి కాబట్టి వీళ్ళకందరికీ సందేహాలన్నింటినీ క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో అవేర్నెస్ వీడియోని నేను చేస్తున్నానండి. నా పాత అవేర్నెస్ వీడియోలో మీకు లైఫ్ స్టైల్ తోటి ఏ విధంగా హెయిర్ లాస్ అవుతుంది అనే దాని గురించి నేను వివరించానండి. ఈసారి నేను మీకు న్యూట్రిషనల్ దాంతో ఏ విధంగా హెయిర్ లాస్కి సంబంధం ఉంటుంది అనే దాని గురించి నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మంది ప్రజలకి మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలా మందికి బట్టతలలు అనేది విపరీతంగా వస్తుంది. 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి దాన్ని ఆండ్రోజెనెటిక్ అలపీసియా అంటారండి. లేక మనకి 30 ఏళ్ళ ముందే 19 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు వచ్చిందనంటే దాన్ని ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటారండి. అలానే 19 ఏళ్ళ కంటే ముందు వచ్చిందనంటే దాన్ని ప్రిమెచ్యూర్ అలపీసియా అని అంటారనమాట. సో ఈ ప్రిమెచ్యూర్ అలపీసియా, ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలపీసియా, లేట్ ఆండ్రోజెనెటిక్ అలపీసియాకి మనకి ట్రీట్మెంట్స్ అనేటివి మంచిగా సీరమ్స్ ఉంటాయండి, మినాక్సిడిల్ ఉంటాయి, అలానే టాబ్లెట్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. కానీ దాంట్లో మనకి ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే అసలు కారణాలు ఏంటి. కారణాల్లో ముఖ్యమైనది ఏంటనంటే మనకి మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ గురించి నా పాత వీడియోలో నేను చెప్పానండి. దయచేసి మీరు నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో సెలెక్ట్ చేసుకొని దాంట్లోంచి నా వీడియోస్ని మీరు చూస్తే సిరీస్ ఆఫ్ వీడియోస్ హెయిర్ లాస్ మీద ఉంటాయి, దాని గురించి అని మీరు చూడాలి. అయితే ఈ లైఫ్ స్టైల్లో నేను క్లుప్తంగా చెప్తానండి. మెయిన్లీ సమయానికి నిద్రపోవటం అనేది ముఖ్యం, సమయానికి ఆహారం తీసుకోవటం అనేది ముఖ్యం, అలానే మీరు స్ట్రెస్ తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం, అలానే వాటర్ చేంజెస్ కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ విధమైన మార్పులు మనం చేసినాక చర్మంలో మనకి జుట్టుకి మంచిగా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. జుట్టుకి మంచిగా హెయిర్ లాస్ తగ్గటానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ఈ విధంగా చేయటంతో మనకి చర్మంలోనే కాదండి, హెయిర్స్కి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తుంది అనమాట. అయితే బట్టతలకి ఏదైతే ఉందో అది డైనమిక్ ఫినామినన్ అండి. ఈ డైనమిక్ ఫినామినన్ అనేది మనకి లైఫ్ స్టైల్ మారంగానే మనకి మొత్తం వెనక్కి వచ్చేస్తుందని కాదండి, ఉన్నది స్లో డౌన్ అవుతుంది అనమాట. అంటే మీకు బట్టతల ఫాస్ట్గా రావాల్సింది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. అయితే న్యూట్రిషనల్ స్టార్వేషన్ కూడా మీకు ఒక్కొక్కసారి మీకు ఇది ఇబ్బందిగా మారుతూ ఉంటుందండి. సో ఈ న్యూట్రిషనల్ స్టార్వేషన్ అనే దాంతో మనకి ఇబ్బంది ఏమవుతుందని అంటే మనకి జుట్టుకి మైక్రో న్యూట్రియంట్ సప్లై అనేది కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో సమయానికి ఆహారం తీసుకోకుండా ఉన్నారనుకోండి, దాంతో కూడా జుట్టుకి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సమయానికి ఆహారం మనం తీసుకోకుండా ఉంటే గనక ప్రాబ్లం జుట్టుకి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో సమయానికి మనం ఆహారం, పౌష్టికాహారం తీసుకోకుండా ఉంటే కూడా మనకి జుట్టుకు అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. న్యూట్రిషనల్లో మనం చూడాల్సింది ఏంటంటే వైటమిన్ B12, ఫెరిటిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ D డెఫిషియన్సీస్ ఇవి చూసుకోవాల్సిన అవసరం ఉందండి. వైటమిన్ B12 తోటి డెఫిషియన్సీస్ ఉంటే గనక మనకి జుట్టుకి ఉన్న ఏదైతే థిక్నెస్, కెరటిన్ ఫార్మేషన్ ఉంటుందో దానికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఫెరిటిన్ ఉందనుకోండి, ఈ ఐరన్ సప్లై అనేది హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే మనకి వైటమిన్ D కూడా కరెక్ట్గా లేకపోతే కూడా హెయిర్ లాస్ అయిన సందర్భాలు ఎక్కువగా ఉంటుందండి. వైటమిన్ B12 ఉంటే గనక, డెఫిషియన్సీస్ ఉంటే గనక ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది ఏంటంటే మనం న్యూట్రిషనల్ కరెక్షన్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. వైటమిన్ B12 డెఫిషియన్సీ రాగానే జుట్లు విపరీతంగా ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకొని డైటరీ కరెక్షన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐరన్లో ఫెరిటిన్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి, మిగతా అన్నీ కాదండి. సో మీరు ఫెరిటిన్ అనేది కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకొని దానికి రక్త పరీక్షలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితోటి ఈ ఐరన్ డెఫిషియన్సీస్ తోటి ఏమవుతుందనంటే మనకు అక్కడ జుట్టులో ఉన్న అక్కడ గట్టిగా నిలుపుకోవాల్సిన అవసరం మనకి అది లేకుండా మనకి దాంతో జుట్టు వీక్ అయిపోవటం, ఊడి పడిపోవటం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనంటే మనకి ఐరన్ సరిపడా ఉందని కాదండి, అది ఏదో ఇన్ఫ్లమేషన్ అవుతుంది బాడీలో, దాంతో మనకి ఇది ప్రాబ్లం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫెరిటిన్, ఐరన్ సప్లిమెంటేషన్స్, తర్వాతనేమో మనకి వైటమిన్ B12 సప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుందా అని అంటే మనకి వైటమిన్ D సప్లిమెంటేషన్ కూడా అవసరానికి తగ్గట్టు మాత్రమే తీసుకోవాలండి. వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉంటే దానితోటి మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో చూసుకొని దాని కరెక్షన్ అనేది కొన్ని వారాల పాటు చేసుకొని ఆ తర్వాత ఆపేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
సో ఈ వైటమిన్ డి మనకి ఏమవుతుందనంటే ఈ ప్రాబ్లం తోటి మనం ఏం చేయాలనంటే దానికి వైటమిన్ డికి రెక్టిఫికేషన్ చేసుకొని దాని తర్వాత ఆపేస్తూ ఉండాలి. లేకపోతే ఎక్కువ తీసుకుంటే కిడ్నీలకు ప్రాబ్లం అవుతుందండి. అది జాగ్రత్త చూసుకోవాలి. ఫిజిషియన్ అడ్వైస్ తీసుకునే తీసుకోవాలన్నమాట వైటమిన్ డి. ఓ 10 వారాల కంటే ఎక్కువ వేసుకోకూడదనమాట. సో ఇది విషయం అనమాట. సో వైటమిన్ డి, ఫెరిటిన్, ఐరన్ సప్లిమెంటేషన్ తర్వాతనే వైటమిన్ బి12 వీటితోటి వచ్చేదానికే మనకి ఇబ్బందికరంగా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ మీరు ఇక్కడ గమనిస్తేనండి ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మనకి హెయిర్ లాస్ తగ్గుతుందా అంటే ఒక విధంగా తగ్గుతుంది. కానీ ఎన్నాళ్ళ వరకు ఈ టాబ్లెట్స్ వేసుకుంటారు ఇది మనం గమనించాలి. అందుకోసమే న్యూట్రిషనల్ కరెక్షన్ అనేది డైట్ పరంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ అని అంటే మనకి ముఖ్యమైనది ఏంటంటే డైట్లో ఆహారపరంగా మొలకెత్తే గింజలు కొద్దిగైనా కానీ గుప్పెడంత అయినా కానీ మనం తీసుకొని కొద్దిగా తినేస్తూ ఉండాలని పొద్దున ఒక 4-5 సాయంత్రం ఒక 10 అయినా ఇట్లా అలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. బాదం పప్పులే కాదండి, పిస్తా, అంజీర్, వాల్నట్స్ అని అంటాం కదండి, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటుంటే బాడీలో మనకి మంచిగా గ్లూకోజ్ కంటెంట్ మంచిగా హెల్తీగా పెరుగుతుందండి. దానితో పాటు మనకి మంచిగా న్యూట్రిషన్ కూడా బాగా వస్తుంది. ఒక గ్లాస్ పాలు మీకు 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం ఇస్తుందండి. మీకు ఒక టాబ్లెట్ కాల్షియం వచ్చేసి మీకు 500 మిలీగ్రామ్స్ ఉంటుందండి. మీరు 2 టాబ్లెట్స్ కాల్షియం బిళ్ళలు వేసుకునే బదులు ఒక గ్లాస్ మిల్క్ వేసుకుని తాగితే చాలు మీకు ఒక మొత్తం 2 టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ స్ట్రెంత్ వస్తుందండి. దానితో పాటు మనకి ముఖ్యమైనది డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ గురించి నేను మీకు చెప్పాను. ఫ్రెష్ ఫ్రూట్స్లో మనకి యాపిల్స్, బనానా కూడా మంచిదండి. మనకి బనానా ఎక్కువగా వెయిట్ అవుతుంది అంటే అవకాడో తీసుకోవచ్చండి. అవకాడోతో పాటు దానిమ్మ గింజలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్రూట్స్ అనేది తీసుకుంటూ ఉంటే మంచిగా న్యూట్రిషన్ అనేది సప్లై ఎక్కువగా ఉంటుందండి. ఇదే కాకుండా గ్రీన్ సలాడ్స్ అని అంటే ఆకుకూరలతోటి మనం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆకుకూరలు ఎంత తింటూ ఉంటే మన బాడీకి అంత బలం అది చేరుకుంటూ ఉంటుందండి. అయితే ఈ ఆకుకూరలు బలం అలానే మనకి పెంచినప్పుడు మనకి చర్మంలో కూడా కాదండి, మనకి జుట్టులో కూడా మంచిగా స్ట్రాంగ్గా జుట్లు పెరుగుతూ ఉంటాయి. చర్మంలో కూడా మంచి హెల్త్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ న్యూట్రిషనల్ పరంగా వెజిటేరియన్స్ వాళ్ళకి ఇది ఎక్కువ అడ్వైస్ చేస్తూ ఉంటామండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి మటన్ లివర్ అనేది తీసుకోవాలండి. రోజువారీగా మటన్ లివర్ తినొద్దండి, అది హార్ట్ మీదకి ప్రాబ్లం అవుతుంది. 4 ముక్కలు నెలలో మటన్ లివర్ తింటే మీకు జుట్టుకి మంచిగా ఐరన్ సప్లై బాగా మంచిగా సెట్ అవుతుందండి. 4 ముక్కలు మటన్ లివర్ తిన్నప్పుడు మీకు నెలకి సరిపడా వైటమిన్ బి12 ఐరన్ సప్లై అనేది అవుతూ ఉంటుందండి. సో 4 ముక్కలు మటన్ లివర్ తిన్నప్పుడు మీకు వైటమిన్ బి12 ఐరన్ నెల రోజులు వేసుకుంటున్న టాబ్లెట్లు ఈ 4 ముక్కల్లో చేరిపోతుంది. సో మీరు న్యూట్రిషన్ పరంగా ఇలాంటి మార్పులు చేసుకుంటూ ఫిష్ నెలకు ఒక మాట అలా తీసుకుంటూ ఉంటే నాన్ వెజిటేరియన్స్కి దీనితోటి మీకు మంచిగా స్ట్రెంగ్త్ అనేది ప్రోటీన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు నాన్ వెజ్లో మార్పులు చేసుకొని వెజిటేరియన్ వాళ్ళైతే ఇలా మార్పులు చేసుకొని న్యూట్రిషన్ ఈ విధంగా హెల్తియర్ మీల్స్ తీసుకుంటూ నంబర్ ఆఫ్ మీల్స్ కూడా ఇంపార్టెంట్ అండి, లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం చేసుకుంటూ చేస్తే మనకి కరెక్షన్స్ అనేటివి చాలా మంచిగా అవుతాయండి. ఈ కరెక్షన్స్ అయినాక మనం పిఆర్పి కానీ మీసో కానీ జిఎఫ్సిస్ కానీ సైమల్టేనియస్గా స్టార్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనకి హెయిర్ లాస్ మొదలైనప్పుడు ఫస్ట్ నేను న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకుంటాను, తర్వాత లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటాను, తర్వాత ఇది అని అంటే అప్పుడు లోపల జుట్లు ఊడిపోతూ ఉంటాయండి. అందుకోసమనే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మీసోథెరపీ, జిఎఫ్సిస్ అనేటివి చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యం అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదండి విషయం. మంచిగా హెయిర్ లాస్ని కంట్రోల్ చేయాలి అని అంటే లైఫ్ స్టైల్లో మార్పులు, న్యూట్రిషనల్లో మార్పులు, అలానే దానితో పాటు ముఖ్యమైనది ఏంటంటే మనము మెడిసిన్స్ తీసుకుంటూ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేసుకుంటూ మంచిగా రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవడానికని ప్రయత్నం చేయొచ్చండి. ఈ వీడియోని లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా కానీ ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా కానివ్వండి, ప్రిమెచ్యూర్ అలోపేసియా కానివ్వండి, ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి అవేర్నెస్ అనేది చేయటానికని నాతో పాటు మీరు క్యాంపెయినింగ్లో పాల్గొనొచ్చండి. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తానండి. మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.